మొదటి ఏకైక ప్రభుత్వం మాది అని కూడా చెప్తున్నారు. డ్రోన్లకి డబ్బులు ఎవరు తీసుకున్నారో ఆ డ్రోన్ ద్వారా ఎవరికి వచ్చిందో వాళ్ళకే తెలియాలండి. అది ఎక్కువగా మాట్లాడటం కూడా డ్రోన్ అనవసరం. ద్వారా సాయం అందించాం. ఏదో అది పబ్లిసిటీలు చేసుకుంటానికి బాగుంటుంది. డ్రోన్లతో అన్నం దొరికితే మరి ఎందుకని చివరికి ఆయనే చెప్పారు కదా వెనకాల వాళ్ళకి దొరకలేదనేసి. ముందు డ్రోన్ వెళ్ళాలంటే ఆ మధ్యలోకి ఈయన వెళ్ళాలి కదా. ఇప్పుడు డ్రోన్ వెళ్ళాలి లోపల వెనకాల చెట్ట చివరి ఉన్న ఏరియాకి వెళ్ళాలి. ఎన్జిఓ కాలనీకి ఉడా కాలనీకి అవి వెళ్ళాలంటే వీళ్ళు మధ్యలో దాకా వెళ్ళాలి కదా. ఒడ్డు నుంచి డ్రోన్ వేసినా ఒకటే, పడవ వేసుకెళ్ళి ఇచ్చినా ఒకటే. పడవ ఎంత దూరం వెళ్ళింది, మనిషి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినంత దూరం వెళ్ళగలిగింది. మరి ఇంకప్పుడు ఏముంది, ఇంకొకటి భారతదేశ చరిత్రలో వరదలు వస్తుంటే వరదల్లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కాకుండా నువ్వు నీ ఇంట్లోనే ఉండు అని చెప్పిన మొట్టమొదటిసారి. ఎవడైనా వరదలు వస్తే ఏం చేస్తారు, వచ్చే ముందే నువ్వు అర్జెంట్గా యువతలకు వచ్చారా అంటారు. లేదా వరదలు వచ్చిన తర్వాత పడవల్లో వాళ్ళని తీసుకొస్తారు ఒడ్డుకి. ఇదే కదా మనం చూసిన చరిత్ర. వరదలు వస్తే 10 రోజుల పాటు నీ కొంపలో నువ్వు ఉండు, నీ ఇంటి దగ్గరికి పులిహార పొట్లమో అదో వచ్చిన వాళ్ళ వరకు అందిన వాళ్ళు తీసుకోండి, మిగిలింది మీ చావును మీరు చావండి. ఆ మాట అనలేదు అంతే. 10 రోజుల పాటు బయటికి జనాల్ని తీసుకురాకుండా ఉన్నది ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? మంచినీళ్ళకు కూడా అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఉందా? ఎవరో కాస్త కొంచెం ఓపికండి ఈదగలిగిన కుర్రోళ్ళు ఆ వెనక నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచినో పట్టుకొచ్చి ఇస్తే ఒక చొక్క మంచినీళ్ళ కోసం తిప్పలబడ్డటువంటి రోజులు ఎవడన్నా జీవితంలో అనుకుంటారండి అది. కాకపోతే అలాగనే వాళ్ళందరూ ఓట్లు వ్యతిరేకంగా వేస్తారన్నాను నేను. కానీ ఒక